విశాఖ స్టీల్ ప్లాంట్ 2021 నుండి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఆనాటి ఉన్నట్టు ముఖ్యమంత్రి నేటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గాన్ని మోసం చేస్తూనే ప్రకటనలతోనే పరిమితం అవుతున్నారు తప్ప ఆచరణలో ఎక్కడా కూడా దాన్ని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించడం కోసం లేదా కాయిలా పడ్డ పరిస్థితులను రక్షించాలనే ఉద్దేశం ఏకోసారి కనపడకపోగా రీసెంట్గా విశాఖ కార్మిక వర్గ కార్మికులని అసభ్యంగా మాట్లాడాలని ఐఐటీసీ విశాఖ జిల్లా ఖండిస్తూనే వారి అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి జనసేన పవన్ కళ్యాణ్ మీ ద్వారా ఒక బహిరంగ లేఖని పంపాం. సత్యనారాయణ గారికి వారి చరిత్ర ఏమిటి కాబట్టి బినామీ మాటలే మాట్లాడుతున్నాడు అన్నది మాకు అర్థం అవుతుంది. ఆయన చేత ఎవరో వెనకుండి మాట్లాడిస్తున్నారు తప్ప ఆయనకి ట్రేడ్ యూనియన్ గురించి ఏబిసిడీలు తెలియవన్నది ఐఐటీసీ ఘంటాపదంగా చెప్పగలం. చరిత్ర ఉంది ఈ దేశంలో ట్రేడ్ యూనియన్ ఉద్యమానికి. ట్రేడ్ యూనియన్లు పుట్టినాకే ఈ దేశంలో రాజకీయ పార్టీలు పుట్టాయి. అది కమ్యూనిస్ట్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ఈ దేశంలో 1920లో ఐఐటీసీ పుట్టిన తర్వాతే రాజకీయ పార్టీలు ఇక్కడ పుట్టాయి. ట్రేడ్ యూనియన్ స్వతంత్ర ఉద్యమం నుండి అనేక ఆటుపోట్లకు ట్రేడ్ యూనియన్లు కార్మిక వర్గం ఈ దేశంలో నిలబడ్డాయి. సరే పొరపచ్చులు లేవా అంటే వేదాభిప్రాయాలు లేవా అంటే ఈ భారతదేశమే భిన్నత్వంలో ఏకత్వం. ఈ భారతదేశ ప్రజలు అనేక సంస్కృతులు ఉన్నాయి, అనేక సాంప్రదాయాలు ఉన్నాయి, అనేక ప్రజా సంఘాలు ఉన్నాయి. కానీ సమయం వచ్చినప్పుడు కార్మిక వర్గం అంతా కోట్ల మంది రోడ్డునెక్కిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ నరేంద్ర మోడీ వచ్చిన 10 సంవత్సరాల కాలంలో 10 సార్లు సార్వత్రిక సమ్మెలు జరిపింది. కార్మిక వర్గం అంతా ఏకతాటి మీద దేశవ్యాప్తంగా కోటాల మంది సమ్మె చేశారు. ఈ ఒలిశెట్టి వారికి చరిత్ర తెలీదు. వారు ఎందుకంటే బినామీ కాంట్రాక్టర్ కాబట్టి బినామీ మాటలు మాట్లాడి అసభ్య పదజాలం, కార్మికులు అమ్ముడిపోయారు, కార్మికులు దొంగలు, ఎవడైనా కార్మిక నాయుడు తప్పు పని చేసి ఉంటే మొత్తం కార్మిక వర్గాన్ని నిందించవలసిన అవసరం లేదు. నీకేమైనా దమ్ము ఉంటే అవి స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గరికి శిబిరం దగ్గరికి వచ్చి ఫలానా నాయకుడు తప్పు పని చేశాడు, లేదా ఫలానా నాయకుడి వల్ల ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోయిందని చెప్పగల ధైర్యం నీకుందా? నీకు అసలు ట్రేడ్ యూనియన్ ఉద్యమం గురించి ఏమైనా తెలుసా అని ప్రశ్నించవలసిన పరిస్థితి వస్తుంది. మాట ఇచ్చారు ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తామని. మేము ఇవాళ మీకు కానీ చంద్రబాబు నాయుడు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ చెప్పేది ఏంటంటే, సరే గత ప్రభుత్వం చేసిందా చేయలేదా అని చూడడం కాదు. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి, మీరు అదే కూటమిలో ఉన్నారు కాబట్టి నరేంద్ర మోడీకి ఈ ఏదైతే అఖిలపక్ష పోరాట కమిటీ స్టీల్ ప్లాంట్ ఉందో ఆ పోరాట కమిటీని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలన్నింటినీ కూడా ఏకతాటి మీదకి మీ ఇద్దరు తీసుకుని నరేంద్ర మోడీ దగ్గరికి తీసుకెళ్లి ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షించాలి. అదే సందర్భంలో ఇలాంటి బినామీ బొలిశెట్టి సత్యనారాయణకి మీరు కానీ బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే భవిష్యత్తులో విశాఖ కార్మిక వర్గం అంతా ఏకతాటికి వచ్చి మీకు ఏ విధమైన బుద్ధి చెప్పాలో తొందరలో చెప్తామని, మర్యాదగా 2-3 రోజుల్లో మీరు వాడిన దుర్భాషల్ని వెనక్కి తీసుకుంటే సభ్య సమాజం మిమ్మల్ని గౌరవిస్తుందని, లేదా సభ్య సమాజంలో కార్మిక వర్గం మిమ్మల్ని ఏదెప్పించి వెలిసిన పరిస్థితి వస్తుంది. ఒలిశెట్టి వారికి ఐఐటీసీ ఘాటుగా విజ్ఞప్తి చేస్తుంది. ప్రజెంట్ అర్థం ఏముంది, ఈ దేనికో కక్కుర్తి పట్టు ట్రేడ్ యూనియన్కి ఒక చరిత్ర ఉంది. ఇవాళ 26 సంఘాలు, ఒక సంఘం కాదు, అక్కడ 26 సంఘాలు 1340 రోజులు బట్టి ట్రేడ్ యూనియన్ ఉద్యమం నడపడం అంత సులువు కాదు. రాజకీయ నాయకులు చాలా వాగ్దానాలు చేస్తారు, అమలు జరగకపోతే ఇంకో నాయకుడిని అనుకుంటారు. బట్ ట్రేడ్ యూనియన్ నాయకులు అక్కడ ఉన్న ఆదినారాయణ లేకపోతే మంత్రి రాజశేఖర్ 40-35 సంవత్సరాలు బట్టి ఉద్యోగాలు చేస్తున్నారు. అక్కడ పారిపోవడానికి అవకాశం లేదు. వాళ్ళు తప్పులు చేస్తుంటే వ్యక్తిగతంగా ఏమైనా తప్పులు సభ్య సంస్కారం ఉంది ఐఐటీసీ నాయకత్వానికి. అందుకే ఆయన మరోసారి మనవి చేస్తుంది ఏంటంటే, మీ ఏవైతే అపఖ్యాతి పాలు చేయాలని ట్రేడ్ యూనియన్ మీరు అనుకున్నారో ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి బేషరతుగానే ఒలిశెట్టి గారికి విజ్ఞప్తి చేస్తాం. అదే టైంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా మీరు రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన మీద తగు చర్య తీసుకోమని మనవి చేస్తాం.